వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ కు సంక్షోభం పొంచుందా? పెద్ద సినిమాలు లేక ఇండస్ట్రీ కష్టాల్లో పడిందా? స్టార్ల సినిమాలు ఏడాదికి ఒక్కటి రావట్లేదా? ఏళ్ల తరబడి షూటింగులతో బడ్జెట్ చాంతాడంత పెరిగిపోతూనే ఉందా? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో సినిమాలకు కష్టాలు తప్పవా? ప్రేక్షకుల మైండ్ సెట్ మారుతోంది. సినిమాను డిఫరెంట్గా చూడాలనుకుంటున్నారు. కథ, కథనం, మేకింగ్ సూపర్గా లేకపోతే బండకేసి కొడుతున్నారు. పట్టుమని 10 రోజుల స్టార్ హీరోల సినిమాలు ఆడటం లేదు. అయినప్పటికీ మన హీరోలు మాత్రం మారటం లేదు. మేమింతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 80, 90లో అయితే స్టార్ హీరోల సినిమాలు ప్రతి ఏడాది 2-3 థియేటర్లలో సందడి చేసేవి. ఆ సినిమాలకు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. థియేటర్లు ఆడియన్స్తో కళకళలాడేవి. కలెక్షన్లు కూడా భారీగా వచ్చేవి. అప్పట్లో బడ్జెట్ తక్కువ, విదేశాల్లో షూటింగ్లు చాలా తక్కువ. నిర్మాతలకు బడ్జెట్ భారంగా ఉండేది కాదు. ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్ద చిన్న అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటి నుంచి రోజు రోజుకి టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వస్తోంది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. టాలీవుడ్లో ఏ సినిమా తీసుకున్నా విదేశాల్లో షూటింగ్ అంటున్నారు. 30-40 సినిమాలకు 100 కోట్లు పెడుతున్నారు. నిర్మాతలకు బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. ప్రొడ్యూసర్లు, హీరోలు వరుసబెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ డైరెక్టర్లే సాహసం చేయటం లేదు. ఒక సినిమా బడ్జెట్ 100 కోట్లయితే అందులో 70% హీరో రెమ్యునరేషన్కే వెళ్ళిపోతోంది. మిగిలిన 30%లోనే డైరెక్టర్, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు షూటింగ్లకు ఖర్చవుతోంది. ఇన్ని కోట్లు ఇస్తేనే సినిమా చేస్తామంటూ హీరోలు డిమాండ్లు చేస్తున్నారు. హీరోలు బడ్జెట్ అమాంతంగా పెంచడంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిర్మాతలు జస్ట్ క్యాషియర్ల పాత్ర పోషిస్తున్నారు. సినిమాలను ఏళ్ల తరబడి షూటింగ్ చేస్తుండటంతో పెద్ద సినిమాలు ఏడాది ఒక్కటి రావటం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున ఏడాదికి ఒక సినిమా చేయటానికి నానా తంటాలు పడుతున్నారు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వీరందరికంటే చాలా నయం. ఏడాదికి కనీసం ఒక సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమాలు థియేటర్లలో పట్టుమని 10 రోజులు ఆడటం లేదు. ఏళ్ల తరబడి సినిమాలు చేస్తుండటంతో బడ్జెట్ ఊహించని దానికంటే పెరిగిపోతోంది. ఏదో విధంగా సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదు. బడ్జెట్ ఎక్కువ పెట్టడం కారణంగా కలెక్షన్లు రావటం లేదు. స్టార్ హీరోలైతే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం నిర్మాతలు బతికి బట్టకడుతున్నారు. కొన్ని సినిమాలను థియేటర్లో చూడటానికి కూడా జనం ముందుకు రావటం లేదు. ఓటీటీలో వస్తుందిలే అప్పుడు చూద్దామన్నట్లు ప్రేక్షకులు డిసైడ్ అవుతున్నారు. ఎందుకు వేలకు వేలు టికెట్లకు పెట్టాలని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పోయాయి. నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ప్రభాస్ నటించిన రాజాసాబ్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటే మొదటి రోజే తుస్సుమనేలా చేసింది. ప్రస్తుతం స్పిరిట్ చేస్తున్నాడు. ఏడాదికి పైగా షూటింగ్ జరుగుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమా పరిస్థితి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్లు తయారైంది. అల్లు అర్జున్ పుష్ప తర్వాత మరో మూవీ చేయలేదు. పుష్ప 2024లో రిలీజ్ అయింది. అట్లీ డైరెక్షన్ లో రాకా చేస్తున్నాడు. ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా ఆశించిన లాభాలను ఆర్జించలేకపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రాన్ని దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రకటించారు. 2 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నప్పటికీ షూటింగ్లో అధిక భాగం ఇంకా మిగిలే ఉంది. ఇప్పటి వరకు 40% కూడా షూటింగ్ పూర్తి కాలేదని నివేదికలు చెబుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ గతేడాది సంక్రాంతికి వచ్చి నిర్మాతలకు కన్నీళ్లను మిగిల్చింది. పెద్ద సినిమా రిలీజ్ అగమ్యగోచారంగా మారింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మహేష్ బాబు 2020లో సరిలేరు నీకెవరు, 2022లో సర్కారు వారి పాట, 2024లో గుంటూరు కారం చేశాడు. మహేష్ బాబు సినిమా వచ్చి 2 ఏళ్లైంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చిరంజీవి, బాలకృష్ణ నయం ఏడాదికో సినిమాతో అయినా సందడి చేస్తున్నారు. ఆ తర్వాత జనరేషన్ హీరోలు మాత్రం విదేశాల్లో షూటింగ్లు, గ్రాఫిక్స్ పేర్లతో ఏళ్ల తరబడి సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి పోయినా చాలు ఇండస్ట్రీ మొత్తం కుదేలవుతుంది. అన్ని రంగాల్లో కష్టాల్లో పడతాయి. దీన్ని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆలోచించటం లేదు. పెద్ద సినిమాలు రావటం లేదు, చిన్న సినిమాలు హిట్ అవడం లేదు. ఇలా అయితే టాలీవుడ్ బాగుపడేది ఎలా? స్టార్ హీరోల సినిమాలు రాకపోతే ఇండస్ట్రీ ఏం కావాలి? థియేటర్లు ఎలా నిలబడతాయి అన్న విషయాలను ఒక్కరూ పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎందుకు ఆదరించాలి? మంచి స్టోరీ ఉందని సినిమాను చూడాలా? కమర్షియల్ హంగులున్నాయని రావాలా?
రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ హారర్ చిత్రాలు తీస్తే ప్రేక్షకులు పట్టించుకునే కాలం పోయింది. అందుకే తెలుగులో ఎన్నో సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. చిన్న సినిమాలను ఆదరించాలని నటులు, నిర్మాతలు, దర్శకులు కోరుకుంటారు. థియేటర్లు ఇవ్వకపోతే పట్టించుకోవడం లేదని నానాయాగి చేస్తారు. చిన్న సినిమాలకు ప్రొడక్షన్ విలువలుంటున్నాయా? కథాబలం గురించి దర్శకులు పట్టించుకుంటున్నారా? స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందా అని ప్రశ్నించుకుంటే సమాధానం అంత ఈజీగా దొరకదు. ఇటీవలే వచ్చిన సినిమాల్లో ఎన్ని సక్సెస్ అయ్యాయని ప్రశ్నించుకుంటే ఈజీగా ఆన్సర్ చెప్పేయవచ్చు. హిట్లు తక్కువ, ఫ్లాప్లు ఎక్కువని. స్టార్ కాస్టింగ్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో వచ్చిన తక్కువ బడ్జెట్ సినిమాల్లో కొన్ని భారీ సక్సెస్ ను అందుకున్నాయి. గత వేసవిలో టూరిస్ట్ ఫ్యామిలీ ఊపు ఊపింది. ఆ తర్వాత చిన్న సినిమాలు థియేటర్లకు కళ తీసుకొస్తున్నాయి. పెద్ద సినిమాలు కూడా థియేటర్లో అడ్రస్ లేకుండా పోతే చిన్న సినిమాలు సూపర్ హిట్లు అందుకున్నాయి. 2025లో ఏకంగా 240 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్, కోర్టు వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. సినిమాలో అగ్రతారలున్నారా లేదా అనే విషయం కంటే కంటెంట్ ఉందా లేదా అనేది ప్రేక్షకులు పట్టించుకుంటారు. మంచి కథని తప్పకుండా స్వీకరిస్తారనేది ప్రతిసారి రుజువవుతూనే ఉంది. అయితే తెలుగు చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాతలు ప్రోత్సహించడం లేదని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కామెంట్స్ చేయటం కంటే మంచి కంటెంట్ తీస్తే వద్దని చెప్పినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఒక్కసారి పబ్లిక్లోకి మౌత్ టాక్ వెళ్ళిందంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు తీస్తున్న చిన్న సినిమాలన్నీ ఓటీటీ దృష్టిలో పెట్టుకొని తీస్తున్నారు. ఓటీటీలకు అమ్ముకోవాలన్నది దర్శకులు, నిర్మాతల లక్ష్యం. దాంతో భాషను విశృంఖలంగా తయారు చేస్తున్నారు. ఓటీటీ సినిమాలకు సెన్సార్ అవసరం లేదు. దీంతో ఇష్టం వచ్చినట్లు భాష వాడేస్తున్నారు. థియేటర్ రిలీజ్ అయితే సెన్సార్ ఉంటుంది. అదే ఓటీటీ అయితే ఎలాంటి సెన్సార్ ఉండదు. సినిమాను ఎలా తీస్తారో అలాగే రిలీజ్ చేయవచ్చు. ఇష్టం వచ్చినట్లు డైలాగులు పెట్టుకోవచ్చు, బూతులు మాట్లాడొచ్చు. అందుకే నిర్మాతలు కూడా ఓటీటీలను టార్గెట్గా పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. సినిమా చిన్నదా పెద్దదా అన్నది కాదు, సినిమా జనం చూసేటట్లు ఉందా లేదా అన్నది కీలకం. తెలుగులో వందలాది చిన్న సినిమాలు ఇప్పటికీ ప్రొడక్షన్ పూర్తి చేసుకోక అలానే పడున్నాయి. ప్రధాన కారణం స్క్రీన్ ప్లే, కథాబలం లేకపోవడమే. మలయాళం, తమిళ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ అక్కడ చిన్న సినిమాలదే పైచేయి. పాత కథలని తీసుకొని కొత్త స్టోరీ పేరుతో సినిమా తీయకుండా మంచి కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో వచ్చే చిన్న సినిమాలను ఆదరించకపోతే కోర్ట్, లిటిల్ హార్ట్స్, కమిటీ కుర్రోళ్ళు, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలు ఎలా కలెక్షన్లు రాబట్టాయి? దర్శకులైనా నిర్మాతలైనా ముందు దమ్మున్న స్టోరీలతో సినిమాలు తీస్తే ఎంత చెడు ప్రచారం చేసినా ప్రేక్షకులు క్యూ కడతారు. కామెడీ పేరుతో పచ్చి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు పెడుతున్నారు. జబర్దస్త్లో వచ్చే వెకిలి హాస్యాన్ని జోడిస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులని దర్శకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరిని ఉద్దేశించినవి కాదని జస్ట్ ఫర్ ఫన్ అంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నిస్తున్నారు. సినిమాలో మంచి స్టోరీ లేకపోతే ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు వస్తారు? కథ, కథనం, స్క్రీన్ ప్లే సినిమాను ఎందుకు ఆదరించాలి అన్న ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. ఎంతసేపు చిన్న సినిమాను ఆదరించటం లేదని ఆరోపణలు చేయటం కంటే కథ, కథనం, స్క్రీన్ ప్లే దృష్టి పెడితే అదే సినిమాను సక్సెస్ చేస్తుంది. నిర్మాతలకు డబ్బులు వస్తాయి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఎక్కువ అవటం వల్ల మేకర్ సినిమాలను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే విడుదలైన తర్వాత అందులో ఒక ట్రెండ్ తప్ప అనేక సినిమాలు అంచనాలు అందుకోలేక చతికిల పడుతున్నాయి. ఓ మంచి సినిమాని ప్రేక్షకుడు థియేటర్లో చూసినా, ఓటీటీ వేదికల్లో చూసినా వెంటనే స్పందించి తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నాడు. దాంతో కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకుడికి ఏదో ఒక వేదిక ద్వారా తప్పకుండా చేరువవుతోంది. తెలుగు ఇండస్ట్రీ పతనానికి హీరోలే కారణమవుతున్నారా? టాలీవుడ్ లో బడా హీరోలు మారాల్సిందేనా? రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోతే మున్ముందు కష్టాలు తప్పవా? సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసం చెయ్యరా? అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయా? బాహుబలి పుణ్యమాని ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. రీజనల్ స్థాయి నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్ లో మన తెలుగు సినిమాలు అదరగొట్టేస్తున్నాయి. కానీ మరో పక్క మాస్ అపీల్ కోసం ప్రస్తుతం ఇదే ట్రెండ్ అనే పిచ్చిలో హీరోలు లైన్ దాటేస్తున్నారు. హీరోలందరూ పాన్ ఇండియా మూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం తెలుగు భాషకే పరిమితం కావడం లేదు. స్టార్ హీరోలు 2-3 ఏళ్లకొకసారి సినిమాలు చేస్తూ ఉండడంతో థియేటర్లు కళ తప్పుతున్నాయి. స్టార్ల సినిమాల బడ్జెట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్, లార్జర్ దాన్ లైఫ్ తరహా సినిమాలంటూ 100 కోట్లు పెట్టుబడులు పెడుతూ సినిమాల్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న స్పిరిట్, వారణాసి, రాకా, డ్రాగన్ వంటి పెద్ద సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పెద్ది తర్వాత ఈ సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. స్పిరిట్, వారణాసి, రాకా విడుదలై వాటి హంగామా ముగిశాక డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
2027 వేసవిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనే ప్రశ్నలొస్తున్నాయి. క్వాలిటీ కోసమా లేక ప్లానింగ్ లో సమస్యలున్నాయా అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పెద్ద సినిమాలు 3 సంవత్సరాలు గడిచినా కేవలం 40% మాత్రమే పూర్తి కావడం అనేక సందేహాలకు తావిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీషూట్లు చేయడం వల్ల మరింత సమయం వృధా అవుతోందని అంటున్నారు. సినిమాలు ఆలస్యం కావడం వల్ల దాని మార్కెట్తో పాటు హైప్ పైన ప్రభావం చూపొచ్చనే వాదనలు ఉన్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వని సినిమాలకు ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే పెద్ద హీరోల సినిమాలు వరుస పెట్టి రావాలి. అది కూడా కథ, కథనం, స్క్రీన్ ప్లే బాగుంటేనే సాధ్యమవుతుంది. లేదంటే పెద్ద హీరోల సినిమాలు వచ్చినా పెద్దగా సాధించేదేమీ ఉండదు. ఆల్టర్నేటివ్ గా ఓటీటీ ఎలాగో ఉండనే ఉంది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లు బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే థియేటర్లకు రావడం తగ్గించేశారు. 20 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని డిసైడ్ అయిపోయారు. సినిమా అనేది సెకండ్ ప్లేస్ లోకి చేరుకుంటోంది రాను రాను. కానీ నిర్మాతలకు, దర్శకులకు, ప్రేక్షకులకు ఈ విషయం మీద బాగా క్లారిటీ వచ్చింది. కానీ రానిదెవరికి అంటే హీరోలకే. ఏళ్ల తరబడి హిట్ అనేది మొహం చూడని హీరోలు కూడా కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇస్తేనే చేస్తామంటున్నారు. లేదంటే నిర్మాతలకు నైనై అంటున్నారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే ఏ నిర్మాత తలుపు తట్టని పరిస్థితి వస్తుందేమో కానీ అప్పటికి పూర్తిగా ఏజ్ బార్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్న తేడా ఏమీ ఉండదు. ఎంత పెద్ద స్టార్ నటించినా స్టోరీ లేకపోతే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కథ, కథనం, స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవి లేని మూవీస్ థియేటర్లో అడ్రస్ లేకుండా పోతున్నాయి. కొన్ని చిన్న సినిమాలను ఓటీటీ కోసమే తీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న సినిమాల్లో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి సొమ్ము చేసుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా డిఫరెంట్ స్టోరీ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇందుకు ఉదాహరణ మలయాళం, తమిళం సినిమాలే. జస్ట్ 3-4 కోట్ల బడ్జెట్తో సినిమాను తీస్తుంటే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు మారాలి. లేదంటే జనమంతా ఓటీటీలకే అంకితమైపోతారు. థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితులొస్తాయి. మన స్టార్లు మేల్కోకపోతే సినిమా ఇండస్ట్రీ కనుమరుగయ్యే పరిస్థితులొస్తాయి. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.